IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు బిడి టీవీ. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం తర్వాత వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే నెల్లూరు చెందినటువంటి మేయర్తో సహా కార్పొరేటర్లంతా కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అలాగే కొద్ది రోజుల క్రితమే పుంగనూరు సంబంధించి మున్సిపాలిటీ చైర్మన్తో సహా చాలామంది కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. కొద్దిసేపటిమే ఈరోజు ఉదయం చిత్తూరు చెందినటువంటి మేయర్తో సహా 5 కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ కండువ అయితే కప్పుకోవడం జరిగింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా మున్సిపాలిటీలకు సంబంధించి కార్పొరేటర్లు, మేయర్లు వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీ కండువ అయితే కప్పుకుంటున్నారు. ఈరోజు ఉదయం చిత్తూరు చెందినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ అయినటువంటి ఆముద, డిప్యూటీ మేయర్ అయినటువంటి రాజశేఖర రెడ్డితో సహా 5 కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ కండువ అయితే కప్పుకోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గురజాల జగన్మోహన్ రావు సమక్షంలో ఈ మేయరు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లంతా కూడా వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో అయితే జాయిన్ కావడం జరిగింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా చాలామంది వైసీపీ పార్టీని విడిచి చాలా ముఖ్య నేతలంతా కూడా కూటమి వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున కూడా ప్రచారం అయితే జరిగింది. కానీ ముఖ్య నేతలు, సీనియర్ నేతలు ఎవరో కూడా వైసీపీ పార్టీని విడిచి వెళ్ళట్లేదు. వైసీపీ పార్టీని అంటిపెట్టుకుని ఉంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నా కూడా నగరపాలక సంస్థల్లో చాలామందికి కూడా వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా నగరపాలక సంస్థల్లో మున్సిపల్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లంతా కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం అయితే పుచ్చుకుంటున్నారు.